శ్రీకృష్ణ మురారే నీ వేణుగాన స్వరాలలో ప్రేమతత్వం ప్రవహించి హృదయాలను మత్తెక్కించుచున్నది. గోకుల వీధుల్లో వినిపించిన నీ నవ్వు భక్తుల జీవితాల్లో ఆనందాన్ని నింపుచున్నది. యమునా తీరములో నృత్యమాడిన నీ లీలలు భక్తి సంగీతమై మారుమ్రోగుచున్నవి. గోపికల హృదయాలు నీవు నిత్య సాక్షిగా నిలిచి ప్రేమకు పరమార్థాన్ని తెలియజేయుచున్నావు. మకరందం వంటి నీ మాటలు జీవన రహస్యాలను సులభముగా బోధించుచున్నది. గీతోపదేశ రూపంలో ధర్మ మార్గాన్ని చూపిన నీ జ్ఞానం యుగ యుగాలకు వెలుగునిచ్చుచున్నది. సుదర్శన చక్రములో ధర్మ రక్షణ శక్తి ప్రకాశించుచున్నది. కౌరవ సభలో ద్రౌపది రక్షణ చేసిన నీ కరుణ భక్త విశ్వాసానికి నిదర్శనమై నిలిచినది. గోవర్ధన గిరిని ఎత్తిన నీ బాలలీల భక్తులలో విశ్వాసాన్ని పెంచుచున్నది. రాధా ప్రేమలో నీవు ఆత్మానుభూతిని ప్రసాదించుచున్నావు. నీ మురళీనాదం ప్రపంచాన్ని శాంతి మార్గంలో నడిపించుచున్నది. గోపాలకుడై జీవులందరినీ కాపాడే నీ ప్రేమ పారమై నిలిచినది. యశోదమ్మ ఒడిలో పెరిగిన నీ బాల్యం మాతృత్వ మహిమను తెలియజేయుచున్నది. నవనీత చోరుడై అమాయకత్వాన్ని చాటిన నీ నిగాలు హృదయాలను ఆకర్షించుచున్నవి. పాండవులకు సారథిగా నిలిచిన నీ ధర్మబలం న్యాయానికి ప్రతీకగా నిలిచినది. భగవద్గీత సందేశం జీవన సత్యాన్ని తెలియజేయుచున్నది. మాయను జయించే నీ చిరునవ్వు భక్తులలో వైరిమాన్ని నింపుచున్నది. పీతాంబరధారి రూపంలో సౌందర్య తత్వం ప్రకాశించుచున్నవి. విష్ణు అవతారముగా భూభారాన్ని తగ్గించిన నీ మహిమ అనంతమై నిలిచినది. భక్తి మార్గంలో నడిచే వారికి నీ స్మరణ మోక్ష ద్వారమై నిలిచినది. కంస సంహారంతో అధర్మాన్ని తొలగించిన నీ వీరత్వం వెలుగొందుచు రాసలీలలో ఆత్మ
నిలిచుచున్నది. వేణుగానంలో విశ్వనాదం ప్రతిధ్వనించుచున్నది. భక్తుల మనసుల్లో నీవు నిత్యానందంగా నివసించుచున్నవు. నీ చరణ సేవే జీవన పరమార్థమని హృదయం గ్రహించుచున్నది.